అంటే ఈ దేహానికి కావలసిన అవయవాల్ని మట్టి నుంచి తీసి తయారు చేసినట్ట. అందుకేనండి మన ఆలోచన ఎప్పుడు కూడా దరిద్రమని మట్టి మీదనే. నమ్ముతారా ఈ విషయం? నమ్ముతారా ఎప్పుడన్నా? మన ఆలోచన అంతా ఈ మట్టి మీదనే అండి. ఈ మట్టిలోకి వెళ్ళి తీసిన ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువుల మీద ఉన్నంత మోజు, ఆ వస్తువుల మీద ఉన్నంత ప్రేమ, ఆ వస్తువుల మీద ఉన్నంత ఆప్యాయత ఇంకా దేని మీద. ఎందుకనుకున్నారు గోల్డ్ ఏడికెళ్ళి వస్తుంది అనుకున్నారు? ఈ మట్టిలోకి వెళ్ళి తీసేది బంగారం. ఈ రోజు బంగారం కొరకు ఇంట్లో ఎన్ని గొడవలు ఏంటి అండి? ఒక బంగారం కొరకు భార్య భర్తను ఎంత వేధిస్తుంటది? ఒక బంగారం కొరకు పెళ్లిలో అవతల కుటుంబం వాళ్ళు ఎంత వేధిస్తుంటారు తల్లిదండ్రులని. రెండు తులాలు పెట్టాలా, 3 తులాలు పెట్టాలా, 4 తులాలు పెట్టాలా? ఏంటిది? ఆ మట్టిని నువ్వు మెడలు వేసుకొని తిరగడానిక? మట్టిలోకి వెళ్ళి వచ్చింది అది. దానికన్నా విలువైనది నీ దేహం, దానికంటే కాస్ట్లీ అయినది నీ దేహము. అది తెలుసుకోవట్లే ఫస్ట్ మనిషి. ఈ మట్టిలోకి వెళ్ళి తయారు చేసిన ఒక ఇనుము పదార్థం, ఒక మొబైల్ ఫోనో లేకపోతే ఒక సైకిలో, ఒక కారో, ఈ మట్టిలోకి వెళ్ళి తీసినవన్నీ, ఇవన్నిటిని మనం వాడుతున్నాం. ఈ మట్టిలోకి వెళ్ళి తీసిన వాటి నుంచే మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. ఈ మట్టిలోకి వెళ్ళి తీసిన వాటి నుంచి ఒక మెటీరియల్ వస్తుంది. అన్ని కూడా ఈ భూమిలోకి వెళ్ళి వస్తున్నాయి అనమాట. ఇదే భూమిలోకి వెళ్ళి దేవుడు మొదటగా ఎవరిని చేసినట్ట?